వాటిల్లు. సంతోషం టీవీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కేపురంలో ఉన్న లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో డాక్టర్ నవ్య ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నర్సింగ్ విద్యలో మీరున్నారు. మీరు క్యాన్సర్ పేషెంట్లతో ఎంతో టెక్నికల్గా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించవలసిన అవసరం ఉంది. క్యాన్సర్ ఇప్పుడు నయం చేసే వ్యాధిగా ఉంది. కనీసం జాగ్రత్తలు పాటిస్తే దీన్ని నయం చేయడం అంత కష్టం కాదని అన్నారు. అంటే నాట్ ఓన్లీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేసరికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక టెక్నికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ గివింగ్ అంటే పేషెంట్కి ఒక బ్రతుకుతారన్న భరోసా, కేర్ గివర్స్కి, ఫ్యామిలీకి ఎక్కువ ఎకనామిక్స్ అంటే దాంట్లో ఫైనాన్షియల్ బర్డెన్ లేదన్న భరోసా, ఈజీగా డయాగ్నోస్ చేయగలం, ఈజీగా ట్రీట్ చేయగలం అన్న భరోసా, మళ్ళీ వాళ్ళ ఒక కొత్త జీవితాన్ని బ్రతకగలరు అన్న భరోసా ఇవ్వడం కోసమే ఈ వరల్డ్ క్యాన్సర్ డేని మనం ఈరోజు అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ ఇన్ అవర్ ప్రాక్టీస్, నేను పాస్ట్ 15 yearsగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ అవర్ ప్రాక్టీస్ క్యాన్సర్ ఫ్రీగా ఎంతోమంది పేషెంట్స్ we have in our OPDs, they are leading a normal life. ఇదివరకు ఎలా ఉన్నారో మళ్ళీ మ్యారేజెస్ చేసుకొని పిల్లలతోని దే ఆర్ లీడింగ్ అ నార్మల్ లైఫ్. అండ్ వీళ్ళని మనం ఎగ్జాంపుల్స్గా, క్యాన్సర్ సర్వైవర్స్ని మనం ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఒక క్యాన్సర్ ఫ్రీ సొసైటీ కోసం మనందరం కూడా వీ షుడ్ జాయిన్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అ క్యాన్సర్ ఫ్రీ ఇండియా. థ్యాంక్ యూ. ఈరోజు లక్ష్మీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విజయనగరంలో అండ్ లక్ష్మీ సావిత్రమ్మ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ ఆధ్వర్యంలో మేము క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ డాక్టర్ నవ్య గారు, సీనియర్ ఆన్కాలజిస్ట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ విశాఖపట్నం వారిచే ఒక క్యాన్సర్ అవగాహన సదస్సును నిర్వహించాం. అసలు మా నర్సింగ్ స్టూడెంట్స్కి క్యాన్సర్ అవగాహన ఎంత ముఖ్యం అంటే, వాళ్ళు పేషెంట్ని సైకలాజికల్గా మోటివేట్ చేయడానికి, వాళ్ళు మోటివేట్ చేసి ఆ పేషెంట్ యొక్క స్టామినా ఇంప్రూవ్ చేయడానికి, సైకలాజికల్గా వాళ్ళ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి, ఆ వెల్నెస్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలో ముఖ్యంగా చర్చించుకున్న విషయాలు ఏంటంటే, వాళ్ళు ఏ విధంగా పేషెంట్స్తో అసలు క్యాన్సర్ యొక్క కారకాలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు అది ఎదుర్కోవాలి, దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అదేవిధంగా దానికి స్క్రీనింగ్ టెస్ట్స్ అనేవి ఎలా అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది అని అంటే థ్రెటనింగ్, దాంతోపాటు మనకి ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చాలా లాస్ అవుతాం, అందుకే ట్రీట్మెంట్స్కి రావట్లేదు. అలాంటివి జరగకుండా అవేర్నెస్ చేయడం వల్ల సొసైటీకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ ముఖ్యంగా జరుగుతుంది ఏంటంటే, సైకలాజికల్గా ఒక డెవలప్మెంట్, వాళ్ళ మెంటల్ గ్రోత్, వాళ్ళ మెంటల్ హీల్నెస్ని ప్రొవైడ్ చేశారు. ఆ హీల్నెస్ ఉంటే వాళ్ళు ఎలాగైనా ఏ క్యాన్సర్ నుంచి అయినా వాళ్ళు బయటపడగలరు. ఇంతటి మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ చేసిన మీడియా ప్రతినిధులందరికీ, మా స్టూడెంట్స్కి, మా ప్రిన్సిపల్ సార్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు.